యాడికి క్రైస్తవ కూడిక గృహం సంఘ సభ్యులకు ప్రభువైన యేసుక్రీస్తు నామములో వందనములు. సహోదరులారా, ప్రకటించిన మేరకు ఈ కూడికను ప్రార్థనచే ప్రారంభం చేసుకుందాం. ప్రార్థన. మీకు వేలాది మా పనులలో, మా ప్రయత్నంలో, మేము సంచరించబడిన ప్రదేశాల్లో పాక్షికంగా నుంచి కాచి కాపాడవలసిన దానం బట్టి మీకు వేలాది వస్తుంది. ఎండ వల్ల ఎలాంటి అస్వస్థతలు ఇవ్వకుండా మీరు ఎక్కడ చేతన కాపాడిన దానం బట్టి మీకు వేలాది వస్తుంది. సహాయం దయచేయండి. క్రైస్తవ కోరిక గృహంలో జరుగుతున్న కోరికను జీవించండి, ఆశీర్వదించండి. మాటల ద్వారా సహాయం దయచేయండి. ఈ దినవతులకు ఇద్దరు గర్భంలో కలిసిపోయినగా అయితే మీరు మమ్మల్ని ప్రేమించి సజీవులకు ఉంచి నీ సన్నిధిలో చిన్నముగా చేసే విధానం బట్టి కూడా నీకు వేలాది స్తోత్రములు తండ్రి. సహాయం దయచేయండి. మాటల ద్వారా దేవుని వాక్యం ద్వారా మేము మహిమను అడుగుతున్నాం. వచ్చి వారిని సన్నిధి నడిపించుకోమని మా ప్రభు మా రక్షకుడైన యేసుక్రీస్తున్నామన్న అడిగి ప్రార్థించుకుంటున్నాం తండ్రి. ఆమేన్. ఆ సువార్త విషయములో నేను ప్రకటించువాడుగాను, అపోస్తలుడుగాను, బోధకుడుగాను నియమించబడింది. నన్ను నియమించుకున్నాడు ఆయన. కనుక రక్షించబడిన పిల్లలు వారి ఆధ్యాత్మిక జీవితములో సువార్తను ప్రకటించుటకు నేను రుణస్థుడను. గ్రీసు దేశస్థులకును, మూఢులకును, సర్వ ప్రజలకును సువార్తను ప్రకటించుట నా ధ్యేయము అన్నాడు. సువార్తను ప్రకటించుటకు నేను సిద్ధముగా ఉన్నాను అన్నాడు. దావీదు అనుచరులు నీవేమి సెలవిచ్చేదవో ఆ మాట చేయుటకు మేము సిద్ధముగా ఉన్నాము అన్నాడు. సువార్త ప్రకటింపకపోయిన ఎడల నాకు శ్రమ అన్నాడు. సువార్త ప్రకటిస్తే నాకు జీతము అన్నాడు. సిలువ వేయబడిన క్రీస్తును ప్రకటించుచున్నాను. సువార్తను ప్రకటించవలసిన భారము ఆయన నన్ను నియమించుకున్నాడు. కనుక రక్షించబడిన పిల్లలు పిలిచిన వాని గుణాతిశయములను ప్రచురము చేయుటకు ఎల్లప్పుడూ సిద్ధముగా ఉండాలి. ప్రార్థన చేసుకుంటాం. ప్రేమించిన మా తండ్రి, మీ నామాన్ని బట్టి మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. యాడికి క్రైస్తవ కూడిక గృహం చేర్చబడిన ప్రతి కుటుంబాన్ని బట్టి మీకు స్తోత్రములు. ప్రతి కుటుంబములో ప్రతి విధమైన అవసరాలు మీరు తీర్చమని అడుగుతున్నాం. కొందరు ప్రభుత్వ శాఖల్లో, ప్రైవేటు సంస్థల్లో, మరి కొందరు భిన్న రీతిగా ప్రయాసపడుతూ ఉన్నారు. అయినా దీవించండి, వారి వృత్తులలో ఉన్నతమైన పదవులను దయచేయండి. యేసు ప్రభువా, మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. మీ కృపను అనుగ్రహించండి. జగదీష్ కుటుంబం కొరకే మేము ప్రార్థిస్తాం. వదిన కుమారుడు కుమార్తెను దీవించండి. వారి పరీక్షలలో మంచి ఫలితాలతో పాస్ అవునట్లుగా మీ కృపను దయచేయండి. హేమవతికి ఉంటున్న ప్రతి బలహీనత మీరు ముట్టి స్వస్థపరచమని అడుగుతాం. శంకర్ ప్రసన్నమ్మ కుమారుడు కుమార్తెను దీవించండి. జగదీసుకుంటున్న ప్రతి బలహీనత మీరు ముట్టి స్వస్థపరచండి. పూర్ణ ఆరోగ్యం, పూర్ణ స్వస్థత ఆయన జీవితంలో, ఉద్యోగ విషయంలో, వివాహ విషయంలో అద్భుతమైన సహాయం పెడతాయి. సాగిబండ బాబు తల్లిదండ్రులు, తోబుట్టును కూడా దీవించండి.
ఆయన ఎలెంట్లో డ్యూటీ చేస్తున్నాడు. అనుదిన డ్యూటీలో మీ కృపాక్షేమాల నుంచి కాపాడండి. ఆ యవనస్తుని జీవితంలో, ఉద్యోగ విషయంలో అద్భుతమైన సహాయం చేశారు. వివాహ విషయంలోనూ, ఇంటి విషయంలోనూ అద్భుతమైన సహాయమును మీరు దయచేయండి. ఈటే తాతయ్య అయిన భార్య పిల్లలు దీవించండి. మరి ఆయనకుంటున్న ప్రతి బలహీనత మీరు ముట్టి స్వస్థపరచండి. జాకోబు అయిన భార్య, కుమారుడు, కుమార్తెను మీరు దీవించండి. నరసింహ అయిన భార్య పిల్లలు మీరు దీవించండి. తల్లిదండ్రులను, చెల్లాయి కుటుంబాన్ని దీవించండి. యేసు ప్రభువా, మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం నైనా. సహాయమును మీరు దయచేయమని కూడా అడుగుతున్నాం. గొరక ఓబ్లేస్ అయిన భార్య పిల్లలను దీవించండి. ఓబయ్య అయిన భార్య పిల్లలను దీవించండి. పిల్లల పరీక్షలలో మంచి ఫలితాలతో పాస్ అవటం కృపను దయచేయండి. బత్తల దేవదానం అయిన భార్య, అలాగే రంగా అయిన భార్య పిల్లలు, మునిస్వామి అయిన భార్య పిల్లలు, టీ షాపును కూడా దీవించి మీరు మహిమ పొందమని అడుగుతున్నాం. యేసు ప్రభువా, మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం నాయన. మీ కృపను దయచేయండి. వంశీ కొరకే మేము ప్రార్థిస్తున్నాం. ఆయన తల్లిదండ్రులు, తోబుట్టును దీవించండి. ఆయన దేవుని సన్నిధికి వచ్చి సంతోషించుటకు మీ కృపను దయచేయండి. ఆయన జీవితంలో మీ సంకల్పాలు, మీ ఉద్దేశాలు ఏవైతే ఉన్నవో నెరవేర్చమని అడుగుతున్నాం. యేసు ప్రభువా, మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం నాయన. మరి ఇస్సాకు కుటుంబం కొరకేమో ప్రార్థిస్తున్నాం. చేసుకుంటున్న ప్రతి బలహీనత మీరు ముట్టి స్వస్థపరచండి. బాలస్వామి అయిన భార్య, మరి ఇస్సాకు, శ్వేతాలను దీవించమని అడుగుతున్నాం. వసంతరావు అయిన భార్య పిల్లలు, మరి ఏమేమి భర్తవారి సంతానం దీవించండి. ఇన్నయ్యను దీవించండి. ఇన్నయ్య ఈ మధ్య రావడం లేదు, మీరే కార్యం జరిగించమని అడుగుతున్నాం. యేసు ప్రభువా, మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. రంగన్న అయిన భార్య పిల్లలు, తల్లిని కూడా దీవించండి. అలాగే యేసు ప్రభువా, మీకు స్తోత్రములు. చెన్నై అయిన భార్య పిల్లలు, నరసింహ అయిన భార్య పిల్లలు, సోదరిమణులు, అలాగే తల్లికుంటున్న ప్రతి బలహీనత మీరు ముట్టి స్వస్థపరచండి. పెద్దవాడు 10 పరీక్షలు రాశాడు, మంచి ఫలితాలతో పాస్ అవుటకు మీ కృపను దయచేయండి. ఆనందమైన భార్య పిల్లలు, అబ్రంగారు అయిన భార్య పిల్లలు, రాజేష్ అయిన భార్య పిల్లలు, దావీదన్న పిల్లల వివాహ విషయాలలో అద్భుతమైన సహాయమును మీరు దయచేయమని కూడా యేసు ప్రభువా, మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. మీ కృపను అనుగ్రహించమని సహాయమును మీరు దయచేయండి. మూగమ్మాయి కుటుంబ సభ్యులను దీవించి మహిమ పొందండి. ముఖ్యంగా మా ప్రియులు దొరైస్వామి, కృపమ్మ, అలాగే కుమారుని కొరకే మేము ప్రార్థిస్తున్నాం. ఆయనకు పరీక్షలు ఉన్నాయి. ప్రతి సబ్జెక్టులో మంచి ఫలితాలతో పాస్ అవుటకు మీ కృపను దయచేయండి. ఆ యవనస్తుని జీవితంలో మీ సంకల్పాలు, మీ ఉద్దేశాలు ఏవైతే ఉన్నవో నెరవేర్చమని అడుగుతాం. పంట పొలాలను దీవించండి. మంచి ధరకు అమ్మబడినట్లుగా మీ కృపను, 6 నెలలకు ఒకసారి ట్రాక్టర్ కంతు కట్టుటకు మీ కృపను, నిన్నటి దినమున మరి సొంత ఖర్చులతో చేసిన ప్రేమ విందును బట్టి కూడా మీకు దీవించండి. అలాగే కృపమ్మ తల్లిని, తోబుట్టులను దీవించండి. మరి దొరస్వామి యొక్క తోబుట్టులను దీవించమని అడుగు. యేసు ప్రభువా, మీకు స్తోత్రములు. సహోదరి కుమారికుంటున్న ప్రతి బలహీనత మీరు ముట్టి స్వస్థపరచండి. విక్టర్ డేవిడ్ అయిన భార్య, వారి కుమార్తెను బట్టి మీకు స్తోత్రములు. మరో సంతానం కొరకు ఎదురు చూస్తున్నారు నైనా, వారి యొక్క హృదయ కోరిక నెరవేర్చండి. డేవిడ్ వృత్తిలో ఉన్నతమైన పదవులు దయచేయండి. అనుదిన ప్రయాణములో అధికారులు, అనధికారుల మధ్య సంచరించు ప్రతి ప్రదేశాలలో మీ కృపాక్షేమాల నుంచి కాపాడండి. కిరణమై తల్లిని, అన్న కుటుంబాన్ని కూడా దీవించండి. తుఫాను పిల్లలను కూడా దీవించి మీరు మహిమ పొందండి. యేసు ప్రభువా, మీకు స్తోత్రములు. మరి గంధం కృపాసుందరి, యవనస్తురాలు, రక్షించబడిన బిడ్డ నైనా, మీ కృపను దయచేయండి. ఉద్యోగ విషయంలో, వివాహ విషయంలో అద్భుతమైన సహాయమును మరి దయచేయండి. ఆ యవనస్తురాల పట్ల మీ సంకల్పాలు, మీ ఉద్దేశాలు ఏవైతే ఉన్నవో నెరవేర్చమని అడుగుతాం. కుటుంబంలో ఎన్నో ఆర్థిక సమస్యలు ఉన్నాయి. ఎవరి రుణములు వారు తీర్చటం కూడా మీ కృపను దయచేయండి. మరి ఆశిస్తున్నాం ఈ నెలలో సహోదరి కుమారికి
ఆసుపత్రి చూపించాలి, అందుకు కావలసిన సమస్తమును మీరు సమకూర్చమన్నాడు. నా ఆధ్యాత్మిక జీవితంలో కూడా లోకం వైపు, లోక ఆకర్షణకు, లోకములో ఉన్న దేనిని ప్రేమించక విశ్వాసమునకు కర్తయు దాన్ని కొనసాగించువాడైన యేసుక్రీస్తు వైపు చూచుచు మా ఎదుట ఉంచబడిన పందెములు ఓపికతో మరి నడుచుటకు మీ కృపను దయచేయండి. మీరు ఇచ్చిన శ్రేష్టమైన గ్రంథమును పఠించుటకు, ధ్యానించుటకు, పరిశీలించుటకు మీ కృపను దయచేయండి. మీ గ్రంథాన్ని ధ్యానిస్తుండగా మాకు తెలియని గొప్ప సంగతులు, గూఢమైన సంగతులు, ఆశ్చర్యమైన సంగతులను బయలుపరచండి. భూమి మీద నివసించినంత కాలము నీకు మహిమకరంగా జీవించుటకు మీ కృపను దయచేయండి. రాబర్ట్ అయిన భార్య పిల్లలు, యేసయ్య అయిన భార్య పిల్లల తల్లిని దీవించండి. నూతన ఇంటి నిర్మాణ పనులను దీవించండి. తాగిన కాలమందు చేరి స్తుతించినట్లుగా మీ కృపను దయచేయండి. ధారా రవి మరియమ్మను బట్టి మీకు స్తోత్రములు. పెద్ద కుమార్తె ఆమె భర్తను బట్టి మీకు స్తోత్రములు. దేవా, వారి యొక్క దాంపత్యమును దీవించండి. సంతాన విషయంలో మీ కృపను దయచేయండి. అలాగే యేసు ప్రభువా, మీకు స్తోత్రములు చెల్లిస్తున్నా. సహాయమును మీరు దయచేయండి. దివ్య కిషోరుల జీవితాలలో మీ గొప్ప కార్యాలు జరిగించండి. వారు కూడా దేవుని మందిరానికి వచ్చినట్లుగా మీ కృపను దయచేయండి. జూటు రేలియా తల్లికుంటున్న ప్రతి బలహీనత మీరు ముట్టి స్వస్థపరచండి. బేసిసాకు అయిన భార్య, కుమారుడు, కుమార్తెను దీవించండి. నూతన ఇంటి పనులను దీవించండి. తగిన కాలమందు చేరి స్తుతించినట్లుగా మీ కృపను దయచేయండి. నందిపాడు ఆలీసమ్మకుంటున్న ప్రతి బలహీనత మీరు ముట్టి స్వస్థపరచండి. స్వరూపక్క పెద్ద కుమారుడు, భార్యను బట్టి మీకు స్తోత్రం. ఇదిగో వారి దాంపత్యమును దీవించారు. అమ్మాయి గర్భవతి, గర్భములు ఎదుగుతున్న పిండాకుడిని దీవించండి. మంచి పోషకాలు దయచేయండి. కానుపు విషయంలో ఏ విధమైన తొందరలు ఏర్పడకుండా మీ కృపను దయచేయండి. ఇద్దరు కుమారుల జీవితాలలో కూడా మీ గొప్ప కార్యాలు జరిగించండి. యేసు ప్రభువా, మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. ఈ కాలనీలోని ప్రతి కుటుంబాన్ని దీవించండి. కమలమ్మ ఆమె భర్తను దీవించండి. సంతాన విషయంలో కూడా మీ కృపను దయచేయండి. ఈ కాలనీలోని ప్రతి కుటుంబంలో కార్యం జరిగించండి. దేవుని సన్నిధికి వచ్చినట్లుగా మీరు కార్యం జరిగించండి. అయ్యా, మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం ప్రభువా. మీ కృపను అనుగ్రహించమని అడుగుతున్నాం. మరి గంధం గ్రేసమ్మ కుమారుడు అయిన భార్య పిల్లలు, కుమార్తె భర్త సంతానం కూడా దీవించండి. కొడక లేసన్న గారు అయిన భార్య, వారి కుటుంబ సభ్యులను దీవించండి. పారస్ రవి సార్ అక్కను బట్టి వారి కుటుంబ సభ్యులను కూడా దీవించండి. పోలీస్ విజయుడు ఆయన భార్య, కుమారుని దీవించండి. రాజయ్య రెండవ అక్క పిల్లల కుటుంబాలను దీవించండి. తిమోతి, రామగళ్ళ తిమోతి, మనోహర్, వార్తం, కరుణాకర్, భూషణం, అలాగే రాజన్న, సురేష్ వారి కుటుంబ సభ్యులను దీవించండి. రాజన్న కుమార్తె వివాహం ఈ నెలలో 10, 11 మరి చక్కగా జరుగుటకు కూడా మే నెలలో చక్కగా జరుగుటకు కూడా మీ కృపను దయచేయండి. యేసు ప్రభువా, మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. సాగిబండ శాంతమ్మ వదినమ్మ కొరకే మేము ప్రార్థిస్తున్నాం. శాంతమ్మ వదినమ్మకుంటున్న ప్రతి బలహీనత మీరు ముట్టి స్వస్థపరచండి. చిన్న యేసు కరణమ్మక్క దీవించండి. పాల్ షారోనమ్మను దీవించమని అడుగుతుంది. అమ్మాయి డాక్టర్గా సిద్ధపడుతుంది. మీ కృపను దయచేయండి. సునీతమ్మ కుమారుడు, కుమార్తె, అత్తమ్మ, ఆడపడుచు దీవించండి. కుమారుడు 10 పరీక్షలు రాశాడు. మంచి ఫలితాలతో పాస్ అవుటకు మీ కృపను దయచేయండి. సుందర అయిన భార్య, కుమారుడు, కుమార్తెను మీరు దీవించమని అడుగుతుంది. నిసి సునీల్ వారి వివాహ విషయాలలో అద్భుతమైన సహాయమును మీరు దయచేయండి. యేసు ప్రభువా, మీకు స్తోత్రములు. రాజమ్మక్క భర్తను బట్టి కుమార్తెను దీవించి మీరు మహిమ పొందమని అడుగుతుంది. తండ్రి, మీకు స్తోత్రములు. సాత్రి చిట్టిబాబు అయిన భార్యను దీవించండి. సంతాన విషయంలో మీ కృపను దయచేయండి. రాజశేఖర్ అయిన భార్య, వారి సంతానాన్ని దీవించండి. అలాగే సోదరి మనుల తల్లిని కూడా దీవించండి. సాయిబండి రాజరత్నమన్న కుటుంబ సభ్యులను దీవించండి. చిట్టన్న కుటుంబ సభ్యులను దీవించండి. మార్కన్న వదినమ్మ కుమార్తెల వివాహ విషయాలలో అద్భుతమైన సహాయమును వాడు దయచేయమని కూడా అడుగుతాం. యేసు ప్రభువా, మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. ఆయన
సాగిబడిన బిషప్ రమణ కుమారి, పెద్ద కుమార్తె మరి మేనిలో పరీక్షలు ఉన్నాయి, స్వర్ణకు అద్భుతమైన సహాయం దయచేయండి. అలాగే యేసు ప్రభువా మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం, సహాయమును మీరు దయచేయమని కూడా అడుగుతాం. శ్వేత సనీలను దీవించండి, వారి వివాహ విషయాలలో కూడా అద్భుతమైన సహాయం దయచేయండి. బిషప్ డ్యూటీని దీవించి క్షేమంగా నడిపించారు. ఇంటి చుట్టూ మీ కృపాక్షేమాల నుంచి కాపాడండి. యోహాను భారతి పిల్లలను దీవించండి, మరేమో భర్త వారి కుమారుని దీవించండి, అలాగే కుమార్తె కుటుంబాన్ని దీవించండి. పోతురై రాజయ్య ఆయన భార్య కుమారుడు కుమార్తెను దీవించి మీరు మహిమ పొందండి. పిల్లలను పెద్దవాడు బెంగళూరులో జాబ్ చేస్తున్నాడు, మీ కృపను దయచేయండి. రెండోవాడు ఉద్యోగ అన్వేషణలో ఉన్నాడు, మీ కృపను దయచేయండి. ఎన్నో ఆర్థిక సమస్యలు ఉన్నాయి, ఈ రుణములు వాడు తీర్చుటకు మీ కృపను దయచేయండి. ముఖ్యంగా రాముగల రత్నకుమార్ కళా మేడాన్ని బట్టి కుమారుడు కుమార్తెను మీరు దీవించండి. సండే స్కూల్ కార్యక్రమాన్ని బట్టి మీకు స్తోత్రములు. ఈస్టర్ మరి గుడ్ ఫ్రైడే దినమున తప్పిపోయిన కుమారుని గురించి చక్కగా షిఫ్ట్ చేసిన విధానాన్ని బట్టి మీకు స్తోత్రం. రేపు జరుగుతుండగా మరో కార్యక్రమాన్ని కూడా దీవించండి. మరి ఇంటిపైన నూతనంగా ఇల్లు నిర్మిస్తున్నారు, ప్రతి విధమైన అవసరాలు కూడా మీరు తీర్చమని యేసు ప్రభువా మీకు స్తోత్రములు. బేబీ తల్లిని, చెల్లాయిని, అలాగే తమ్ముని కుటుంబాన్ని దీవించమని అడుగుతున్నాం. రాజయ్య తోబుట్టులను కూడా దీవించండి. ఎన్నో ఆర్థిక సమస్యలు ఉన్నాయి, ఈ రుణములు వాడు తీర్చుటకు మీ కృపను దయచేయండి. గంధం జయమ్మ వారి కుటుంబ సభ్యులను దీవించండి. పెద్ద కుమారుడు అయిన భార్య సంతాన విషయంలో మీ కృపను దయచేయండి. పెద్ద అల్లుడు కుమార్తెలు కుమారుని కుటుంబాన్ని కూడా దీవించమని అడుగుతున్నాం. రెండవ కోడలు పిల్లలందరినీ బట్టి మీకు స్తోత్రములు. వారి పరీక్షలు రాశారు, మంచి ఫలితాలతో పాస్ అవటం మీకు కృపను దయచేయండి. ఈటే దాస్ శాంతమ్మ కుమారుడు కుమార్తెను బట్టి మీకు స్తోత్రములు, తల్లిని బట్టి మీకు స్తోత్రములు, అన్నను బట్టి సోదరులు సోదరిమణులు వారి కుటుంబ సభ్యులు దీవించండి. కుమారుడు కూడా 10 పరీక్షలు రాశాడు, మంచి ఫలితాలతో పాస్ అవుటకు మీ కృపను దయచేయండి. మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం ప్రభువా, మీరే అద్భుతమైన సహాయమును మరి దయచేయండి. నైనా మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. అలాగే గంధం సువార్తమ్మ సిమియోన్ అయిన భార్య పిల్లలను దీవించండి. అల్రమ్మ కుమారుని దీవించండి. విమలమ్మ వివాహ విషయంలో అద్భుతమైన సహాయం మీరు దయచేయండి. తిప్పన్న అయిన భార్య పిల్లల బట్టి మీ స్తోత్రములు. కుమార్తె కుటుంబం మరి వివాహం వచ్చే ఆదివారం నుండి అలాగే ఆది సోమ చక్కగా జరుగుటకు మీ కృపను దయచేయండి. యేసు ప్రభువా మీకు స్తోత్రములు చెల్లిస్తూ బత్తల దేవదాస్ అయిన భార్య కుమార్తెలు కుమారుని మీరు దీవించండి. తల్లిని బట్టి మీకు స్తోత్రములు. దేవకుమార్ అయిన భార్య పిల్లలను మీరు దీవించండి. భార్య విషయంలో గొప్ప ప్రమాదము నుండి తప్పించారు, మీకు స్తోత్రములు. అమ్మాయికుంటున్న ప్రతి బలహీనత మీరు ముట్టి స్వస్థపరచండి. పూర్ణ ఆరోగ్యం పూర్ణ స్వస్థత దయచేయమని కూడా అయ్యా మీకు స్తోత్రములు. మీ కృపను దయచేయండి. సంఘానికి అప్పుడప్పుడు కొత్తగా వస్తున్న వారిని కూడా మీరు దీవించండి. సంఘము దినదినము క్షమాభివృద్ధి చెందుటకు మీ కృపను దయచేయండి. పురుషుల బాత్రూమ్ విషయంలో ఎదురుగా ఉన్న స్థల విషయంలో పైన గోడల నిర్మాణము కట్టి అలాగే బాత్రూములు కట్టాలి, మీ కృపను దయచేయండి. అయ్యా మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. శ్యామలమ్మ కుటుంబం కొరకే మేము ప్రార్థిస్తున్నాం. పెద్ద కుమార్తె భర్త సంతానం దీవించండి. రెండవ కుమార్తె భర్తను దీవించండి. సంతాన విషయంలో మీ కృపను దయచేయండి. బబ్బులు దీప్తి వారి కుమారుని దీవించండి. కుటుంబ సభ్యులను దీవించి మీరు మహిమ పొందమని అడుగుతారు. ఎస్వైడి ప్రసాద్ గారు వదినమ్మను బట్టి మీకు స్తోత్రములు. చందు అయిన భార్య పిల్లలు బట్టి మీకు స్తోత్రములు. బిందు ఆమె భర్త వారి సంతానాన్ని కూడా దీవించండి. యేసు ప్రభువ ఆవుల వంశవృక్షాన్ని, బింగి వంశవృక్షాన్ని, గట్టు వంశవృక్షాన్ని, శ్రీరాముల వంశవృక్షాన్ని, బండి వంశవృక్షాన్ని దీవించి మీరు మహిమ పొందమని అడుగుతున్నారు. కట్టుపల్లి యోహానంకులు రాజాబాయి అంటే మీ పిలుపు తీసుకున్నారు. వారి కుమారులు వారి భార్యలు వారి సంతానం, వారి కుమార్తెలు వారి భర్తలు వారి సంతానమును దీవించి మహిమ పొందండి. కట్టుపల్లి జాన్ నెల్సన్ గారు అయిన భార్య పిల్లలను దీవించండి. వారు బలహీనతలతో ఉండగా కనికరించి ఆరోగ్యం ఇచ్చారు, మీకు స్తోత్రములు. అలాగే
జాన్ నెల్సన్ జీవితములో గత సంవత్సరాలన్నీ మీరు కాపాడి మరో నూతన సంవత్సరాన్ని భవిష్యత్తును బహుమానంగా ఇచ్చారు. మీకు స్తోత్రములు. ఆయన జీవితములో మీ సంకల్పాలు, మీ ఉద్దేశాలు ఏవైతే ఉన్నావో నెరవేర్చండి. పాల్ గారు ఆయన భార్య, పిల్లలను, ఆసుపత్రి స్టాఫ్ను, టీవీ పరిచర్యను కూడా దీవించమని స్థానిక సంఘాలను బట్టి మీకు స్తోత్రములు, పెద్దలను బట్టి మీకు స్తోత్రములు. బాధ్యత కలిగి సేవ చేస్తున్న ప్రతి వారిని దీవించండి. రేపు ప్రభు దినం, ప్రభును ఘనపరిచే దినం, ప్రభును మహిమపరిచే దినం, ప్రభును ప్రశంసించే దినం. అనేకులను సమకూర్చండి. పాటల ద్వారా, స్తుతుల ద్వారా, లేఖనాల ద్వారా 2 లేక 3 మీ కుమారుని ప్రకటించినట్లుగా మీ కృపను దయచేయండి. అయ్యా మీకు స్తోత్రములు. మా యాడికి మండలం కొరకే మేము ప్రార్థిస్తున్నాం. మా తాడపత్రి నియోజకవర్గం మేము ప్రార్థిస్తున్నాం. మా జిల్లా కలెక్టర్ను కార్యాలయం కొరకే మేము ప్రార్థిస్తున్నాం. మా తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులను, గవర్నర్ల కొరకే మేము ప్రార్థిస్తున్నాం. మా భారతదేశం కొరకే మేము ప్రార్థిస్తున్నాం. మా ప్రధాని గారిని, రాష్ట్రపతి గారిని దీవించండి. దేశ సైనిక పటాలను దీవించండి. యేసు ప్రభు ఆ ప్రపంచ దేశాలను దీవించండి. ప్రపంచ నాయకులను దీవించండి. యుద్ధ మేఘాలు అలుముకొని ఉంటున్నాయి. ఇవన్నీ నా రాకడకు సూచన అన్నారు. మా ఆధ్యాత్మిక జీవితంలో లోకం వైపు, లోక ఆకర్షణ, లోకములో ఉన్న దేనిని ప్రేమించక విశ్వాసమునకు కర్తయు దాన్ని కొనసాగించువాడైన యేసుక్రీస్తు వైపు చూచుచు ముందుకు సాగుటకు మీ కృపను దయచేయండి. యూట్యూబ్ ద్వారా వీక్షిస్తున్న ప్రతి వారిని దీవించండి. బైబిల్ చేతబట్టిన దినం మొదలుకున్న నేటి వరకు మా కొరకు ప్రార్థిస్తూ మమ్మల్ని ప్రోత్సహించి అనేక స్థలాలలో సువార్తను, దేవుని వాక్యం ప్రకటించుటకు ప్రోత్సహించిన ప్రతి వారిని దీవించండి. ఆర్థికంగా సహాయపడిన ప్రతి వారిని దీవించండి. నాయన యూట్యూబ్ ద్వారా వీక్షిస్తున్న ప్రతి వారిని దీవించండి. ఈ సేవ మరింత విస్తరించినట్లుగా మీ కృపను దయచేయండి. ఆశీర్వదించి హస్తాలకు అప్పచెప్పుకుంటూ ఈ రాత్రి మీరు మహిమ పొందండి. రేపటి పని కొరకై సిద్ధపరచండి. ఆశీర్వదించి హస్తాలకు అప్పచెప్పుకుంటూ యేసు ప్రభు నామములో ప్రార్థిస్తూ బయలుదేరుతున్నాం తండ్రి. ఆమేన్. అందరికీ వందనాలు.